హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని న్యూ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం టెట్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే తెలుసుకుందాం. రిజిస్ట్రేషన్ డేట్స్ కోసం తెలుసుకుంటే జూలై 4 నుంచి జూలై 17 వరకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అభ్యర్థులు అప్లై చేసే విధానాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. డీటెయిల్స్ అన్నీ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో పొందుపరచడం జరిగింది. ఆన్లైన్లో దరఖాస్తు ఫారంను నింపేటప్పుడు ఆన్లైన్లో అందించిన సూచనలను అనుసరించండి. ఎలిజిబిలిటీ: ఏపీ టెట్ జూలై 2024 కోసం దరఖాస్తు చేసే సమయంలో క్యాండిడేట్స్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు సంబంధించి 1 నుండి 5 తరగతులకు పేపర్ 1A నుండి 1 నుండి 5 తరగతులకు పేపర్ 1B కోసం సూచించిన కనీస విద్యార్హతను కలిగి ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు సంబంధించి 6th నుండి 8th తరగతులకు పేపర్ 2A మరియు 6th నుండి 8th తరగతులకు పేపర్ 2B అనేది ఉంటుంది. ఇంటర్మీడియట్ or senior secondary or its equivalent with at least 50% marks and 2-year diploma in elementary education by whatever name known. కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ లేదా దానికి సమానమైనది మరియు 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉండాలి. ఆర్ ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ with at least 45% marks and 2-year diploma in elementary education by whatever name known in accordance with the NCTE recognition norms and procedure regulations 2002. This will applicable for the candidates who passed qualification in between 2002 to 2011. ఇంటర్మీడియట్లో కనీసం 45% మార్క్తో మనం క్వాలిఫై అయి ఉండాలి మరియు 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉండాలి. ఎన్సిటిఈ నిబంధనలు 2002 నుండి 2011 మధ్య గల విద్యార్హత కలిగిన అభ్యర్థులకు వర్తిస్తుంది. ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ 4-year బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్, దానికి సమానమైన సీనియర్ సెకండరీ మరియు 4 సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో క్వాలిఫై అయి ఉండాలి ఫ్రెండ్స్. ఆర్ ఇంటర్మీడియట్స్ ఆర్ సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్. కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ లేదా దానికి సమానమైనది మరియు 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్లో స్పెషల్ ఎడ్యుకేషన్ కలిగి ఉండాలి ఫ్రెండ్స్. ఆర్ గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బై వాట్ ఎవర్ నేమ్ నౌన్. కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ మరియు ఎలిమెంటరీలో 2 ఏళ్ల డిప్లొమా విద్యను కలిగి ఉండాలి. రిలాక్సేషన్ అప్ టు 5% ఇన్ ద క్వాలిఫైయింగ్ మార్క్స్ అలౌడ్ టు ద SC ST BC PH క్యాండిడేట్స్. SC ST BC PHలకు మార్కులలో 5% వరకు సడలింపు అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ మినిమం క్వాలిఫికేషన్ ఫర్ పేపర్ 1B. ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ 2 years DED స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ ఎనీ ద కేటగిరీ ఆఫ్ డిజబిలిటీ కేటగిరీలో DED చేసి ఉండాలండి. ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ అనేవి ఉండాలి. 1 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ DSE ఇన్ ఎనీ ద కేటగిరీ ఆఫ్ డిజబిలిటీ కేటగిరీలో 1 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. ఆర్ డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రీహాబిలిటేషన్ విత్ 6 months సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. చిల్డ్రన్స్ కావాల్సిన కనీస అవసరాల్లో గల 6 months సర్టిఫికేట్, 6 నెలల సర్టిఫికేట్ డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రీహాబిలిటేషన్లో కలిగి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రీహాబిలిటేషన్ విత్ 6 months సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఇందులో
మనకి క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. లేదా డిప్లొమా ఇన్ మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ విత్ 6 months సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ఇందులో అర్హతను కలిగి ఉండాలి. లేదంటే జూనియర్ డిప్లొమా ఇన్ టీచింగ్ ద డీఫ్ క్వాలిఫికేషన్ అయినా కలిగి ఉండాలి. ప్రైమరీ లెవెల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఇన్ విజువల్ ఇంపైర్మెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. డిప్లొమా ఇన్ ఒకేషనల్ రీహాబిలిటేషన్ మెంటల్ రిటార్డేషన్, డిప్లొమా ఇన్ ఒకేషనల్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ మెంటల్ రిటార్డేషన్ విత్ 6 months సర్టిఫికేట్ కోర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్లో క్వాలిఫికేషన్ కలిగి ఉండాలండి. డిప్లొమా ఇన్ హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్ విత్ 6 months సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ కలిగి ఉండాలండి. మినిమం క్వాలిఫికేషన్ ఫర్ టెట్ పేపర్ 2A, అట్లీస్ట్ 50% మార్క్స్ ఎయిదర్ ఇన్ గ్రాడ్యుయేషన్, ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్. 50% మార్క్ గ్రాడ్యుయేషన్లో లేదంటే ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో 50%, గ్రాడ్యుయేషన్లో అయినా పర్వాలేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లోనైనా 50% మార్క్స్ అనేది మనం క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. లేదంటే గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 45% మార్క్స్ అండ్ 1 year బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద NCTE recognition norms and procedure regulations issued from time to time this regard. గ్రాడ్యుయేషన్లో 45% మార్క్స్ వచ్చి 1 year బ్యాచులర్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేయాలండి. ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ 4 year బ్యాచులర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్లో ఆర్ సీనియర్ సెకండరీలో లేదా సమానమైన అర్హతలో 50% మార్క్స్ ప్లస్ 4 year బ్యాచులర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయినా కలిగి ఉండాలి. లేదా ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ 4 year ఇంటిగ్రేటెడ్ BA, BSc ఆర్ BAED, BSCEDని మనమైతే క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ 1 year BED స్పెషల్ ఎడ్యుకేషన్, లేదంటే గ్రాడ్యుయేషన్లో 50% మార్క్స్ వచ్చి 1 year BED చేస్తే అది కూడా స్పెషల్ ఎడ్యుకేషన్లో క్వాలిఫికేషన్కి ఎలిజిబిలిటీ అవుతాం. ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ ఏ మినిమమ్ ఆఫ్ 50% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ అండ్ 3 year ఇంటిగ్రేటెడ్ BED, MED చేసి ఉంటే క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ అనేది మనకి సరిపోతుంది. మినిమం క్వాలిఫికేషన్ ఫర్ టెట్ పేపర్ 2B, అట్లీస్ట్ 50% మార్క్స్ ఎయిదర్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ BED. 50% మార్క్స్ గ్రాడ్యుయేషన్లోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో విత్ BED స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. లేదా BED జనరల్ విత్ 1 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. BED జనరల్ ఆర్ BED జనరల్ విత్ 2 years డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. ఆర్ BED జనరల్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. లేదా BED స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ కలిగి ఉండాలి. PG డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ మెంటల్ రిటార్డేషన్ అనేది కలిగి ఉండాలి. PG డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ మల్టిపుల్ డిజబిలిటీ ఫిజికల్ అండ్ న్యూరోలాజికల్ కలిగి ఉండాలి. PG డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ లోకోమోటర్ ఇంపైర్మెంట్ అండ్ సెరెబ్రల్ పల్సీ కలిగి ఉండాలి. సెకండరీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఇన్ విజువల్ ఇంపైర్మెంట్ అయినా విద్యార్హత కలిగి ఉండాలి. ఆర్ సీనియర్ డిప్లొమా ఇన్ టీచింగ్ ద డిఫ్ అయినా కలిగి ఉండాలి. BA, BED ఇన్ విజువల్ ఇంపైర్మెంట్ అర్హత అయినా కలిగి ఉండాలి. ఎనీ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అప్రూవ్డ్ బై RCI క్వాలిఫై చేసిన అప్రూవ్ చేసిన RCI అప్రూవ్ చేసిన ఏదైనా క్వాలిఫికేషన్ ఉన్నా మన ఎలిజిబిలిటీ సరిపోతుంది. పేపర్ 1A ఫర్ క్లాసెస్ 1 to 5 in రెగ్యులర్ స్కూల్స్. నెంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? 150 క్వశ్చన్స్ ఉంటాయి. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2 hours and 30 minutes. ఇందులో ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ, సైకాలజీ నుండి 30 questions 30 marks. లాంగ్వేజ్ 1 నుంచి 30 questions 30 marks. లాంగ్వేజ్ 2 నుంచి 30 questions 30 marks. మ్యాథమెటిక్స్ నుంచి 30 questions 30 marks. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి 30 questions 30 marks. టోటల్ 150 questions 150 marks. నెక్స్ట్ పార్ట్ 1B
ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందమ్మా. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ స్పెషల్ ఎడ్యుకేషన్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. లాంగ్వేజ్ 1 30, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30, మ్యాథమెటిక్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ 150 మార్క్స్కి. పేపర్ 2A ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ అనండి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ సైకాలజీ నుండి 30, లాంగ్వేజ్ 1 నుండి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 నుండి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. అయితే ఇక్కడ చూడండి మారుతుంది. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్ మ్యాథమెటిక్స్ కంటెంట్ 24, పెడగాలజీ 6, బయాలజీ సైన్స్ కంటెంట్ 12, పెడగాలజీ 3, ఫిజికల్ సైన్స్ కంటెంట్ 12, పెడగాలజీ 3, ఆర్ సోషల్ స్టడీస్ కంటెంట్ 48, పెడగాలజీ 12, ఆర్ లాంగ్వేజ్ కంటెంట్ 48, పెడగాలజీ 12. వీటన్నిటిలో నుంచి కలిపి 60 క్వశ్చన్స్ వస్తాయమ్మా 60 మార్క్స్కి. మొత్తం టోటల్ వచ్చేసి 150 మార్క్స్కి. పేపర్ 2B ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్. పెడగాలజీ నుండి స్పెషల్ ఎడ్యుకేషన్లో 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, ఇంగ్లీష్ నుండి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. కేటగిరీ ఆఫ్ డిజబిలిటీ స్పెషలైజేషన్ అండ్ పెడగాలజీ నుంచి అయితే 60 క్వశ్చన్స్ వస్తాయమ్మా 60 మార్క్స్కి, టోటల్గా 150 మార్క్స్కి. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందమ్మా? ద క్వశ్చన్ పేపర్ షెల్ బి bilingual, that is English followed by the language one chosen by the candidates for all languages except Sanskrit. For the candidates choosing Sanskrit, the questions shall be in Telugu followed by Sanskrit Devanagari script. క్వశ్చన్ పేపర్ అనేది మనకి లాంగ్వేజ్ 1లో ఉంటుందండి, లేదంటే ఇంగ్లీష్లో ఉంటుందండి. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అందులో ఉంటుంది. ఎక్సెప్టెడ్ సంస్కృత్ మినహాయించి అన్ని లాంగ్వేజెస్ మనం చూస్ చేసుకోవచ్చు. పాస్ మార్క్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే 60% మార్క్స్ అబవ్ ఓసీ వాళ్ళకి రావాలి, 50% మార్క్స్ బీసీ వాళ్ళకి రావాలి, ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళందరికీ 40% మార్క్స్ అబవ్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టమ్మా. దీనికి గల ఫీజు గురించి మనం తెలుసుకున్నట్లయితే 750 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. క్యాండిడేట్ షెల్ పే ద ఫీ త్రో పేమెంట్ గేట్వే బిట్వీన్ 3/7/2024 to 16/7/2024 అండ్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఎట్ ద ఏపీ టెట్ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ గేట్వే ద్వారా పేమెంట్ని అయితే కట్టవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏదైనా న్యూ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను దానికి వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.